హలో అండి. ఇవాళ మొక్కలకు కావాల్సిన ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. మనం కిచెన్లో సింక్లో వంపేసుకుంటాం లిక్విడ్స్ అన్నీ. వాటితోనే ఈజీగా చేసుకునే, కష్టం ఉండదు, ఖర్చు లేని ఫర్టిలైజర్ అండి. ఇది మొక్కలకు పోయడం వల్ల మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్లో ఉంటాయి. ఇవి ఎట్లా చేయాలో చూద్దాం. మనం బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు నానబోసుకుంటాం కదండి ఇడ్లీకి దోశలకి, ఆ కడిగిన నీళ్ళు, మన కిచెన్లో వచ్చిన వేస్టేజ్ అంటే ఫ్రూట్ పీల్స్ కానీ, వెజిటేబుల్ పీల్స్, గుడ్లు పెంకులు కూడానండి. మనం ఆమ్లెట్ వేసుకునే పెంకులు అండి, ఉడకబెట్టుకునే అయితే నీళ్ళే పనికొస్తాయి. అవి ఇంకే ఒకటి కాదండి, మనం పప్పు రుబ్బుతాం కదండి మిక్సీ జార్లు కానీ, లేదు వెట్ గ్రైండర్ ఇవి కానీ, వాటిని కడిగిన నీళ్ళు కూడా నేను పోస్తానండి. కాఫీ తాగినప్పుడు కొంచెం వదిలేస్తాం, టీ మరిగినప్పుడు టీ పొడి వస్తుంది, ఇవన్నీ నీళ్ళతో కడిగేసి నేను వేసేస్తానండి. ఎవరూ నవ్వద్దు, కానీ ఇది మనకి మొక్కలకు కావాల్సింది కాబట్టి ఇది మొదటి రోజు అవి పోసానండి. రెండో రోజు బియ్యం కడిగిన నీళ్ళు మళ్ళీను. ఇలాగ ఒక 3 రోజులు చేసుకుంటే మనకి ఆ బకెట్ నిండుతూ ఉంటుంది. ఇలా తీసి నేను పెట్టాను కదా, ఆ చెత్త బయటగానే ఉండిపోద్దండి. ఆ చెత్తను కూడా ఏం చేయాలో మీకు చూపిస్తాను. మనం పెరుగు గిన్నెలు, మజ్జిగ తాగినప్పుడు మజ్జిగ వదిలేస్తాము, అవి కడిగిపోయొచ్చండి. ఇంకా బనానా పీల్స్ కానీ, ఇప్పుడు పుచ్చకాయ సీజన్ కదండి, పుచ్చకాయ ఇది కానీ, దీంట్లో కొంచెం బెల్లం కానీ, కొంచెం పంచదార కానీ ఏదైనా వేయచ్చండి. దాని మైక్రోబ్స్ మనకి డెవలప్ అవ్వడానికి అవి వేస్తాము. ఇవన్నీ కలిపి అట్లా తీసేస్తే మనకి చేత్తో ఏరుకునే పని లేకుండా డబల్ ఇది పెట్టానండి. కన్నాలు ఉన్నది మనం ఏమైనా పెట్టుకుంటే అది మళ్ళీ మనం కంపోస్ట్ బిన్లో వేసేయచ్చు. ఈ నీళ్ళని 1:2 1:1 అయినా కలుపుకోవచ్చండి. ఒకటి నీళ్ళైతే ఒకటి ఫర్టిలైజరు కలుపుకొని మొక్కలకు పోసుకోవడమేనండి. నచ్చిందా?